శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాపుంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. కల్పయత్యాత్మనాత్మానం ఆత్మాదేవ స్వమాయయా స ఏవ బుధ్యతే భేదాం ఇది వేదాంత నిశ్చయః. ఆత్మా దేవ స్వమాయయా ఆత్మానం ఆత్మనా కల్పయతి. ఇది వాక్యం. ఆత్మా దేవ కల్పయతి. ఆత్మదేవుడు కల్పించుతున్నాడు. కల్పించటము. సో అక్కడ ఆత్మ అంటే అర్థం ఏమిటో ముందుసారి అర్థం చేసుకోవాలి. ఆత్మ అనే పదానికి రెండు రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి నెగిటివ్ మీనింగ్, అంటే అనన్య, నీకంటే భిన్నము కాదు అని అర్థం. ఈ దేవుడు ఉన్నాడే, దేవుడు 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 అని మనిషి దేవుడిని పూజిస్తాడు. మనిషి చేత పూజించబడే దేవుడు మనిషి యొక్క స్వరూపం కంటే భిన్నంగా లేదు. ఇప్పుడు మనిషి కొద్ది శక్తి కలిగి ఉంటాడు. దేవుడని అంటారే, గాడ్ అని అంటారు చూసారా. దేవుడు అంటే అది ఒక ఐడియల్కి, ఒక ఆదర్శానికి దేవుడు అంటే. ఎప్పుడు కూడా దేవుడు అంటే ఒక ఆదర్శానికే దేవుడు అంటే. ఎలాగంటే నాకు కొద్ది శక్తి ఉంది కాబట్టి దేవుడు అంటే అనంత శక్తి గలవాడు. కొద్ది శక్తి గలవాడి ఆదర్శం ఏముంటుందండి? అనంత శక్తి కలిగి ఉండడం ఆదర్శం. నా దగ్గర కొద్ది సంపద ఉంది కాబట్టి నా ఆదర్శం ఏముంటుంది? అనంత సంపద. నాకు కొద్ది బలం ఉంది కాబట్టి నా ఆదర్శం ఏముంటుంది? అనంత బలం. కొద్ది జ్ఞానం ఉన్నది కాబట్టి నా ఆదర్శం ఏమిటి? అనంత జ్ఞానం. కాబట్టి దేవుడు అంటే అన్ని అంశాల్లో కొంచెం ఉన్నవాడు, పరిచ్ఛిన్నంగా ఉన్నవాడు, ఒక సర్వ పరిచ్ఛేదరహితమైన తత్వాన్ని ఆదర్శంగా భావన చేస్తాడు. అదే దేవుడు. కాబట్టి అంచేతనే దేవుడి యొక్క లక్షణాలన్నీ కూడా మనలో పరిచ్ఛిన్నంగా ఇన్హిబిటెడ్గా ఉంటాయి. దేవుడికి ఉండే లక్షణాలన్నీ మనలో ఉంటాయి, ఇన్హిబిటెడ్గా ఉంటాయి. మనలో ఉండే లక్షణాలన్నీ దేవుడికి వస్తాయి. యాంథ్రోపోమార్ఫిక్ గాడ్ అని. సో ఇప్పుడు మనం పెళ్లి చేసుకుని సంసారం చేస్తూ ఉంటాం కాబట్టి దేవుడు కూడా పెళ్లి చేసుకుంటాం. మనకి పిల్లలు పుడతారు, దేవుడు కూడా పిల్లలు పుడతారు. మనకి ఇంట్లో అప్పుడప్పుడు డెవలప్ చేస్తూ ఉంటాం, దేవుడు కూడా వస్తాడు. భార్యాభర్త డెవలప్మెంటారు కదా. అప్పుడు దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి కూడా ఒకసారి డెవలప్మెంటారు. ఎన్ని లక్షణాలు వీడిలో ఉంటాయో అవన్నీ దేవుడికి ఉంటాయి. ఇది యాంథ్రోపోమార్ఫిక్గా ఒకవైపు నుంచి. ఇంకోవైపు నుంచి ఏ అంశాలలో వీడికి ఒక ఆదర్శంగా భావన చేస్తారో. ఇప్పుడు విద్వాంసుడు ఉన్నాడు, లోకంలో విద్వాంసుని ఎందుకు గౌరవిస్తారు? ఎందుకంటే అందరికీ విద్య మీద ఒక ప్రేమ ఉంటుంది. తమ దగ్గర ఉన్నది కొద్దిగా ఉంది, ఆయన దగ్గర ఎక్కువ ఉంది, అందుకోసం ఆయన్ని గౌరవిస్తారు. అదే దేవుడి దగ్గర అయితే అనంతమైన విద్య ఉంది. సో ఈ విధంగా అన్ని అంశాలు మన దగ్గర ఉన్నవి, కొంచెంగా ఉన్నవి, ఇన్హిబిటెడ్గా ఉన్నవి. మనం ఆరాధించే ఆ దేవుడు అనేటువంటి ఆ తత్వంలో అన్ని ఇన్హిబిటెడ్గా అపరిచ్ఛిన్నంగా నిండా ఉంటాయి. అదే దేవుడు. ఇప్పుడు మీరు ఏ రకంగా చూసుకున్నా ఆ దేవుడు మీ స్వరూపం కంటే భిన్నంగా ఉన్న సందర్భంలో కూడా మీకు దగ్గరగా మిమ్మల్ని పోలి ఉంటాడు, లేకపోతే దేవుణ్ణి పోలి మీరు ఉంటారు. అంచేతనే
దేవుడితోటి మనకి అంశాంశి భావమైనా ఉంటుంది, లేకపోతే అభేదమైన ఉంటుంది. సుతరాము భేదము దేవుడితోటి మనకు ఉంటుంది. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఆత్మాదేవ, ఏ ఆదర్శాన్ని దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావో, ఆ ఏ ఆదర్శాన్ని బయట ఉన్నది ఆదర్శం నువ్వు ఆరాధిస్తున్నావో ఆ ఆదర్శము, ఆ దేవుడు నీకంటే భిన్నంగా లేడు. ఆత్మాదేవ, ఆత్మ అంటే అనన్య దేవ, భిన్నముగా లేని దేవుడు, అదొక అర్థం. ఇంకొక అర్థం ఆత్మశబ్దానికి కఠోపనిషత్తులో మీరు చదివే భాష్యం, కఠోపనిషత్ భాష్యంలో ఒక చోట ఆత్మశబ్దానికి నిర్వచనం ఇచ్చారు శంకర్. ఆయన ఏదో ఒక స్మృతి గ్రంథం నుంచి నిర్వచనం ఇచ్చారు. ఆ నిర్వచనం ఏంటంటే యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాస్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావ తస్మాదాత్మేతి కథ్యతే, అది నిర్వచనం. ఈ నిర్వచనము చక్కగా మన ఉపనిషత్తు మాండుక్యోపనిషత్తుకి సరిపడుతుంది. యచ్చ ఆప్నోతి, ఏదైతే ఆప్నోతి అంటే వ్యాప్నోతి, ఏదైతే వ్యాపించి ఉన్నదో అది ఆత్మ. వ్యాపించి ఉండటం అంటే ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి మీరు చైనా షాప్కి వెళ్ళారంటే, చైనా షాప్ అంటే తెలుసు కదండి, అస్తమానం జ్యువెలర్స్ షాప్ ఎందుకని ఈసారి చైనా షాప్ అంటారు. చైనా షాప్కి వెళ్తే అక్కడ ఉండే చాలా రకాల వస్తువులు ఉంటాయి, రకరకాల వస్తువులు ఉంటాయి. ప్రతి వస్తువులందు వ్యాపించి ఏముంటుంది? క్లే ఉంటుంది, చైనా క్లే ఉంటుంది. ఇంద్రాణి షాప్కి వెళ్తే ప్రతి వస్తువులను వ్యాపించి క్లేనే ఉంటుంది, చైనా క్లే. కాబట్టి ఆ షాపు యొక్క ఆత్మ ఏమిటి? క్లే. బంగారపు ఆభరణాల షాపు యొక్క ఆత్మ ఏమిటి? క్లే, బంగారం. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జగత్తు అన్నప్పుడు ఆ జగత్తు ఏమిటి? జగత్తుని సాధారణంగా జనులు ఏ రకంగా స్వీకరిస్తారంటే జగత్తు నాకంటే భిన్నముగా ఉన్నది అని స్వీకరిస్తారు. నాకంటే భిన్నంగా ఉంది అన్నప్పుడు నేనంటే ఏమిటి? నేనంటే ఈ పరిచ్ఛిన్నమైన మధ్యామాంసాదులతో కూడిన దేహము నేను అంటే జగత్తు నీకంటే భిన్నంగా ఉంది అని చెప్పడంలో కొంత సొగసు ఉంది. అప్పుడు కూడా ఈ జగత్తులో ఇది ఒక భాగం, తరంగము సముద్రం లాంటిది. అప్పుడు కూడా జగత్తు లేకుండా దేహము లేదు, దేహము లేకుండా జగత్తు లేదు. అప్పుడు కూడా దేహము జగత్తులో కలిసి ఉంది తప్పిస్తే విడిగా లేదు. కాబట్టి దేహాభిమానంతో చూసినా కూడా జగత్తు నాకంటే భిన్నంగా ఉంది, నేను జగత్తు కంటే భిన్నంగా ఉన్నాను అని చెప్పడంలో దోషం ఉంది. నేను ఈ కేసు ఆ రకంగా మనం చెప్తూ ఉంటాం, నాకంటే జగత్తు భిన్నంగా ఉన్నది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను అంటే దేహం కాదు, నేను అంటే తెలుసుకునేటువంటి ఆ తత్వానికి నేను అంటే నోయింగ్ ఎంటిటీ. కాబట్టి జగత్తు ఉందని జగత్తు చెప్తోందా, మీరు చెప్తున్నారా? మీరు చెప్తున్నారు. మీరు జగత్తు ఉందని ఎలా చెప్పగలిగారు? జగత్తుని తెలుసుకుని చెప్తున్నారు. కాబట్టి నేను తెలియవాడను అని మీరు అన్నప్పుడు ఆ తెలియడము తెలివి, అది మీ స్వరూపమని మీరు గ్రహించగలిగితే ఇప్పుడు ఈ తెలివి కంటే బయట జగత్తు ఉందా? లేదు. జగత్తు తెలివి కంటే బయట ఉండదండి. సో ఎలాగంటే కారు గోడకి అవతల ఉందంటే సరిపడింది, బాగానే ఉంది, కానీ ఆకాశానికి అవతల కారు ఉండదు. అదేవిధంగా దేహానికి బయట ఉందండి, రోడ్లు వాకిళ్ళు అన్నీ కూడా దేహానికి బయట ఉన్నాయంటే వాళ్ళు అండర్స్టాండ్. కానీ ఎరుక తెలివికి బయట ఉన్నదా? తెలివి కంటే బయట ఏదైనా ప్రపంచం ఉన్నదా? సపోజ్ తెలివి కంటే భిన్నంగా, తెలివి కంటే బయట ఒక ప్రపంచం ఉంది అని మీరు కనుక ఒక సిద్ధాంతాన్ని ప్రవచించారనుకోండి, సపోజ్ మీకంటే భిన్నంగా తెలివి మీ స్వరూపం అయ్యి మీకంటే భిన్నంగా జగత్తు ఉంది అంటే ఆ జగత్తు మీ చిత్తాకాశం కంటే బయట, మీ చిదాకాశం కంటే బయట ఉన్నటువంటి జగత్తు అది ఎటువంటి జగత్తు? అది చిదాకాశానికి చిత్తాకాశానికి బాహ్యంలో భిన్నంగా ఉన్న జగత్తు అది కేవలము ఒక కల్పన మాత్రం తప్ప అలాంటి జగత్తు ఏది ఉండదు. అది కేవలము ఒక కాన్సెప్ట్. ఎటువంటి కాన్సెప్ట్? కెన్ నెవర్ బి ప్రూవ్డ్, అన్ప్రూవ్డ్ అండ్ అన్ప్రూవబుల్ కాన్సెప్ట్గానే మిగిలిపోతుంది. కాబట్టి జగత్ అనేది మన చిత్తాకాశము కంటే చిదాకాశము కంటే బాహ్యమునందు జగత్ అనేది ఏది ఉండదు.
కాబట్టి జగత్తు తెలివి తెలుసుకునేవాడి యొక్క స్వరూపమైన తెలివి కంటే బయట లేదు. కాబట్టి ఘటము అని మీరంటే ఘటము ఘట జ్ఞానము వల్లనే ఘటం సిద్ధిస్తుంది, పటజ్ఞానం వల్లనే పటం సిద్ధిస్తుంది. ఆ విధంగానే జగత్తు యొక్క జ్ఞానం వల్లనే జగత్తు సిద్ధిస్తున్నప్పుడు కాబట్టి జగత్తు జ్ఞానరూపంగా మాత్రమే మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ విధంగా జ్ఞానరూపంగా అనుభవానికి వచ్చే జగత్తునంతము వ్యాపించి ఉన్నది ఏది అంటే కేవలము చైతన్యము మాత్రమే. చాప్నోతి జగత్తును జ్ఞానరూపంగా జాగ్రత్త అవస్థలో జగత్తును జ్ఞానరూపంగా వ్యాపించి ఉన్నటువంటి వ్యాపించి ఉన్న ఏదూత జగత్తు. ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని మీరు ఎలా తెలుసుకోవాలంటే ఆత్మ అంటే అహంకారము కాదు, దేహాభిమానము కలిగిన అహంకారము సబ్జెక్ట్, అది కాదు ఆత్మ. సబ్జెక్ట్ కూడా ఆత్మ ఎందే ప్రకాశిస్తుంది. ఇప్పుడు మీరు తెలివి వచ్చినప్పుడు మీ యొక్క జ్ఞానంలో ఆబ్జెక్ట్ దృశ్య ప్రపంచము ప్రకాశిస్తుంది, ఆ దృశ్య ప్రపంచానికి ద్రష్టగా నిలబడిన వ్యక్తి కూడా ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు, అహంకారము అదంతా కలిపి వ్యష్టి, జగత్తు, సమష్టి. ఈ వ్యష్టి ఈ సమష్టిని దర్శిస్తూ ఉంటారు. సమష్టి దృశ్యము, దేహము, ఇంద్రియములు, మనస్సు, అహంకారము అనే ఆ వ్యష్టి ద్రష్ట. ఈ దృశ్యము ఈ ద్రష్ట, ఈ దృశ్యమును ద్రష్టను ఏకకాలంలో సమానంగా తెలుసుకుంటూ ఉండేది ఎవరు? చైతన్యం, ఆత్మచైతన్యం. చేతనే మీరు ఆలోచించండి, ఘటము అన్నారనుకోండి, చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. ఘటము అంటే ఘట జ్ఞానానికి బయట ఘటం ఉండదు, ఘట జ్ఞానంలోనే ఘటం అంతర్గతమై ఉంటుంది. ఘట జ్ఞానం ఎలా కలుగుతుంది? ఘట ద్రష్ట లేకుండా ఘట జ్ఞానం ఉండదు, ఘటము లేకుండా ఘట ద్రష్ట ఉంటుంది. ఘటము దృశ్యమైతే ఘటము యొక్క ద్రష్ట ఉంటాయి. ద్రష్టకి దృశ్యానికి తేడా ఏమిటి? దృశ్యము అనే రూపంగా ఉన్న చైతన్యానికి దృశ్యమని పేరు, ద్రష్ట అనే రూపంగా ఉండే చైతన్యానికి ద్రష్ట అని పేరు. ఇప్పుడు సినిమా తెర మీద హీరో విలన్ నిలబడి ఉన్నారండి. అక్కడ హీరో అంటే ఎవరు? హీరో రూపంగా ఉన్న కాంతికి హీరోని, విలన్ రూపంగా ఉన్న కాంతికి విలన్ అని పేరు. అలాగే ఈ జ్ఞానంలో ఘటము అనే రూపాన్ని పొందిన జ్ఞానానికి దృశ్యమని, తెలుసుకునేవాడను నేను, ఘటద్రష్టను నేను అనే రూపంలో అనుభవానికి వచ్చే జ్ఞానానికి ద్రష్టని పేరు. కాబట్టి ద్రష్టాదృశ్యము అన్నది కేవలము జ్ఞానం మాత్రమే, జ్ఞానంలోనే ఒక విభాగం. ఆ జ్ఞానమే ఆత్మ. కాబట్టి ఆత్మ సాక్షి అంటే అటు దృశ్య ఇటు ద్రష్ట, ఈ రెండింటికి ఏకకాలంలో ఆత్మ సాక్షిగా ఉంటుంది. కనుక నేను జగత్తును చూచుచున్నాను అన్నప్పుడు ఆ నేనులో వ్యాపించి ఏముంటుంది? చైతన్యం ఉంటుంది. చైతన్యం లేని నేను ఉండదు. జగత్తు అంటే చైతన్యమునందు ప్రకాశించేదే జగత్తు అంటే. కాబట్టి జగత్తును వ్యాపించి ఏమున్నది? చైతన్యం ఉన్నది. ఈ ద్రష్ట ఆ దృశ్య జగత్తుని చూడటానికి సహకరించే మనస్సు, కన్ను, చెవి మొదలైన ఇంద్రియములు యొక్క శక్తి, ఇంద్రియ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ వ్యాపించి ఏమున్నది? చైతన్యము. కాబట్టి ప్రమాత, ప్రమేయము, ప్రమాణము అని మూడు ఉన్నాయని మీరు అంటున్నారు. వాస్తవంలో ప్రమాత అంటే ప్రమాత రూపంలో ఉండే తెలివి, ప్రమాణము అంటే ప్రమాణం రూపంలో ఉండే తెలివి, ప్రమేయము అంటే ప్రమేయం రూపంలో ఉండే తెలివి. ఒకే తెలివి మూడు రూపాలలో మనకు అనుభవానికి వస్తుంది. కాబట్టి సబ్జెక్టును తెలుసుకునేది ఎవరు? ఆత్మ. ఆబ్జెక్టును తెలుసుకునేది ఎవరు? ఆత్మ. కాబట్టి ఈ విధంగా సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని అంటే మొత్తం కవర్ అయిపోయింది. ఇంక సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఇంకేం మిగలలేదు. సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని ఏకకాలంలో వ్యాపించి ఉండే ఏ చైతన్యము ఉన్నదో అది ఏ ఆత్మ. యచ్చ ఆత్మోతి. సర్వము ఆత్మయందు ఇమిడి ఉంటాయి. సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ విత్ ఆల్ వెరైటీ, బోత్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ విత్ ఆల్ వెరైటీ వ్యాపించి ఉండేది ఆత్మ చైతన్యం. సినిమా తెర మీద కనపడే దృశ్యాలన్నిటి ఎందు వ్యాపించి ఉండేది ప్రకాశం అన్నట్లుగా ఆత్మ ప్రకాశమే సకల జగత్తు యొక్క అనుభవాలనేది వ్యాపించి ఉంది. యచ్చ ఆత్మోతి. యద్ ఆదత్తే. ఆదత్తే అంటే సాక్షి రూపేణ పశ్యతి. సో నిద్రావస్థలో తీసుకోండి, ఇది జాగ్రత్త అవస్థ అనుకోండి. యచ్చ ఆత్మోతి జాగ్రత్త అవస్థ అనుకోండి. యద్ ఆదత్తే
సాక్షి రూపేణ పశ్యతి స్వప్నావస్థను. స్వప్నంలో ద్రష్టాదృశ్యము ఉంటాయి. ఆ ద్రష్టని దృశ్యాన్ని సాక్షి రూపంగా దర్శించేది ఎవరు? ఆత్మ చైతన్యం. చైతన్యం అంటే స్వప్నం ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి స్వప్నావస్థ యందు కనపడే సకల ప్రపంచాన్ని కూడా సాక్షి రూపంగా దర్శించేది యదాదత్తే యచ్చాప్తి విషయానిహ. అది జాగ్రత్త విషయాలని ఇటు స్వప్న విషయాలని కూడా భోజనం చేసేసి మింగేసి అంటే నిద్రావస్థ. ఆ నిద్రావస్థలో సర్వము యొక్క అభావానికి సాక్షిగా ఉండే ఎరుక అది ఆత్మ. యచ్చాస్య సంతతో భావ అత సాతత్యగమనే అనే ధాతు నుంచి వచ్చింది. ఈ విధంగా జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, నిద్రావస్థలో అనేక మార్పులు వస్తున్నాయి. జాగ్రత్త అవస్థలో ఉండే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పరిస్థితి వేరు, స్వప్నావస్థలో ఉండే ఇంకొక సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పరిస్థితి ఉంటుంది. నిద్రావస్థలో అసలు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజనే ఉండదు. అన్ని విధాలుగా భేదాలు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటి ఎందు ఏకరూపంగా తెలివి రూపంగా వ్యాపించి ఉన్నది ఆత్మ. అది ఆత్మ యొక్క నిర్వచనం. కాబట్టి ఆత్మకు నిర్వచనం ఎలా చెప్పాను? 2 రకాలుగా చెప్పారు. ఒకటి, నీచేత ఆరాధించబడే దేవుడు ఎవడైతే ఉన్నాడో ఆ దేవుడు నీకంటే భిన్నంగా లేడు అని ఆత్మ యొక్క అర్థం. నెంబర్ 1 అనన్య దేవ. నెంబర్ 2 ఇంకో ఈ శ్లోకం 3 అవస్థల యందు వ్యాపించి 3 అవస్థలని ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి చైతన్యం. ఇక దేవ, దేవుడు. దేవుడు అంటే అది సంస్కృతం నుంచి వచ్చినటువంటి పదం. దానికి ఒక విశిష్టమైన అర్థం ఉన్నది. కానీ సాధారణంగా జనులు ఏ రకంగా పదము వచ్చింది అనేది తెలుసుకోకుండా దాన్ని వాడేసి దాన్ని వాడకంలో పెట్టిస్తే అది రూఢైపోతుంది. ఇప్పుడు మీరు కొంతమందిని దేవుడు అంటే ఎవరో అడిగారనుకోండి, దేవుడు అంటే తెలియదా? అవునుగా, ఎవరో ఫలానా పండు ఎరుగుదరా అంటే తెలియదు అంట. నేను ఎప్పుడు చూడలేదు ఆ పండు అంటే. అలా నా కూర ఎప్పుడైనా రుచిసారంటే మేము ఎరగమని ఆ కూర మేము ఎప్పుడు చూడలేదు. కానీ దేవుడు అడిగితే మాత్రం అలాంటి లోపం ఏం చేయదు. దేవుడు తెలియకపోవడం అనే ప్రసక్తి. ఓ పండో, కాయో, ఓ మనిషో, ఓ వస్తువో తెలియకపోవడం అనేది ఉంది. కానీ దేవుడు తెలియకపోవడం అనే ప్రసక్తే లేదు. ప్రతివాడికి కూడా దేవుడు అనేవాడు వాడు దేవుడిలో ఉన్నట్టుగానే మాట్లాడతారు. దేవుడు మీకు తెలుసా అని అడిగారు అనుకోండి, దేవుడు తెలియకపోవడం ఏంటండి? అసలు మా బిజినెస్సే దేవుడు. అసలు నిద్ర లేస్తే మా బిజినెస్సే దేవుడు. నేను దేవుడితోటే కలక్షణం చేస్తాను. రోజంతా మాకు అదే పని, దేవుడి పని. సో అయితే దేవుడు ఏమిటి? దేవుడు అంటే తెలియదా మీకు? వైకుంఠంలో ఉంటాడు, ఆయనకి 4 చేతులు ఉంటాయి, 2 భార్యలు ఉంటారు ఆయనకి. ఇలాగా ఒకడు అలా చెప్తాడు, ఇంకొకడు మరోలా చెప్తాడు. ఆ ఇంకొకడు కూడా ఈ 2 భార్యలు, వాడు కూడా 2 భార్యలనే అంటాడు. అది చూసారా? ఇంకొకడు కైలాసంలో ఉంటాడు. సో శ్రీనాథ్ మహాదేవ్ అన్నాడు, నువ్వు బెచ్చవెత్తుకునే వాడికి తిరిపానికి 2 ఎందుగా ఒకటి కాదు, ఆ గంగను మాకు వారేమంటాడు. సో బెచ్చవెత్తుకునేవాడు నువ్వు, బెచ్చవెత్తుకునేవాడు ఒక భార్య చాలు కదా, 2 ఎందుకు? సంపన్నుడికి 2 ముగ్గురు వాడు మేనేజ్ చేయగలుగుతాడు. నువ్వు తిరిపానికి 2 ఎలా? గంగను విడుము, మనం ఏదో బజ్జం ఏదో విడుము, గంగను పార్వతి చాలు గంగను వాదించి అంటే ఆయనకి 2 భార్యలు అనమాట. సో పార్వతి గంగ, ఓ భార్యనేమో ఇక్కడ కూర్చోబెట్టుకుంటాడు, ఓ భార్యను ఎత్తుకుంటాడు. మన ఎంతకో వాడికి గాదంటే ఇలాగే ఉంటుంది. అది మంచిది, ఉపాసనకి అన్నీ బాగానే ఉంటాయి. సో ఎనీవే, కాబట్టి దేవుడు అంటే అది కాదండి. దేవుడు అంటే అర్థం దివు అని ఒక ధాతు ఉంది. ఈ ధాతువుకు 60 అర్థాలు ఉన్నాయి. దాంతో 2 ప్రధానమైన అర్థాలు. ఒకటి కాంత అంటే ప్రకాశం అర్థం, 2 క్రీడ. దేవ ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములనే లీలను కల్పయతి కదా, ఆ లీలను ఆ క్రీడను చేసేవాడు దేవుడు. క్రీడ ఉంది సార్, మీరు లీలా లేక క్రీడ అనే పదాలు ఉన్నాయి. లీలా క్రీడ అనేవి అవి అక్కడ ఉండేటువంటి చేష్టని సత్యాలను చెప్పడానికి వాడరు, వాటిలో ఒక విభూతిని దర్శించేందుకు వాడతారు. ఇప్పుడు సినిమా మిథ్య అండి, సినిమా మిథ్య అయినా చాలా బాగుంది ఈ సినిమా అని అనదలుచుకుంటే మీరు ఆ సందర్భంలో లీలా అనే పదాన్ని వాడచ్చు. అది చాలా వేస్ట్ అన్నారనుకోండి, అప్పుడు లీలా అనుకోండి.
ఇలా అన్నది మిథ్య అవుతుంది తప్ప సత్యం అవుతుంది. అలాగే క్రీడ ఉంటుంది చూసారా, క్రీడ అంత మిథ్యదే కనుక కానీ అది క్రీడ మిథ్య అని తెలియడానికి కొంత సూక్ష్మ బుద్ధి కావాల్సి ఉంటుంది. స్థూల బుద్ధితో ఉన్నవాడికి ఏది వాడికి మిథ్యని చెప్పి నమ్మించడం దేన్ని చేయలేదు. వాడికి స్థూల బుద్ధికి ఘటం మిథ్య అన్నారనుకోండి, వాడు ఆ ఘటం పుచ్చుకుని దీన్ని కొడతానంటాడు. సో స్థూల బుద్ధితోటి మీరేం వ్యవహారం చేయలేరు. సూక్ష్మ బుద్ధి గల వాడికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు క్రీడ ఉందనుకోండి, క్రీడ అంటే ఏమిటి? ఇప్పుడు ఫుట్బాలే తీసుకోండి, ఇటు ఒక నెట్టో అటు ఒక నెట్టో పట్టుకుంట మైదానం పెడతారు, ఓ మధ్యలో ఒక బంతి వేస్తారు. ఆ బంతిని వీళ్ళు తన్నుతారు, వాళ్ళు తన్నుతారు, అది జడ ఇటు తన్నుతాను, ఆఖరికి ఆ నెట్లో పడితే గోల్. వీడు ఒక గోల్ వచ్చింది, ఈ పార్టీ వాళ్ళు నెగ్గారు, 1-0 స్కోర్తో నెగ్గారు. ఓకే, అంతా బాగానే ఉంది. వాట్ ఈస్ దట్? అదంతా కూడా కల్పన కదండి. బాల్ కల్పన కాదా పాయింట్ అలాంటి పెట్టండి. ఆ బాల్ని పట్టుకుని అది ఇటు పడితే వీళ్ళకి పాయింట్ అని, అటు పడితే వీళ్ళకి పాయింట్ అని, పడితే పాయింట్ వస్తే నెగ్గేరని, అదంతా కల్పన కదండి. ఆ కల్పనని మనందరం కూర్చుని చూస్తాం. ఇప్పుడు నేను మాట్లాడుతాను, 2 గంటలు మీరు ఫుట్బాల్ చూశారు, ఒక పార్టీ వాళ్ళు నెగ్గారు, ఇంకో పార్టీ వాళ్ళు ఓడిపోయారు. లేచి ఓడిపోయిన పార్టీ సపోర్టర్స్ వేలమోహం వేసుకుని ఇంటికి పోయారు, నెగ్గిన వాళ్ళు పార్టీని ఉత్సాహంగా ఇంటికి పోయారు. ఇప్పుడు ఈ ఇంటికి పోయి దుఃఖిస్తున్న వాళ్ళకి కానీ, ఇంటికి పోయి పార్టీ చేసుకుంటున్న వాళ్ళకి కానీ దేని గురించి చేసుకుంటున్నారంటారు? వాళ్ళు ఆ సుఖ దుఃఖాలను దేనికోసం అంటే ఈ ఆట కోసం. ఏది ఆట? ఏముంది అక్కడ? ఏముంది అక్కడ? అలా చూస్తుండగానే అలా కనపడింది, అలా పోయింది, అక్కడ ఏం మిగలలేదు. ఇప్పుడు ఈ పార్టీ 1-0 స్కోర్తో నెగ్గింది అంటే అర్థం ఏమిటి? వాట్ ఈస్ దాట్? శ్రీలంక మీద ఇండియా 1-0 స్కోర్తో నెగ్గింది. వాట్ ఈస్ ఇట్? వాట్ ఈస్ ఇట్? అంతా కూడా కల్పన. అదే క్రీడ. సత్యంలో భాషిస్తుంది కానీ కల్పన. ఒకసారి నేను క్రికెట్ తీసుకున్నాను. మన ఆయన గారు ఏదో మధ్యాహ్నం కొంచెం విశ్రాంతి తీసుకుని ఏదో పుస్తకం చూసుకుంటూ నేను చేస్తున్న పని ఏమిటా అని గమనించాను. గమనిస్తే వాడెవడో బంతి వేశాడు, వీడు కొట్టాడు, 4 అని నేను ఉత్సాహపూరించాను. అయినా ఏమిటో 4 అంటే ఏమిటో అంటే 4 ఏమిటి 4? వీడు బంతి వేసాడు, వాడు కొట్టాడు, కొట్టే అది ఎటో వాటి వెళ్ళాలి కాబట్టి వెళ్ళింది. ఇప్పుడు 4 అంటే ఏమిటి? 4 నువ్వు 4 లెక్క వేసుకుని క్యాల్కులేట్ చేసుకుంటున్నావు, వాడు అదే పని చేస్తున్నాడు, ప్రతివాడు 4 అంటున్నారు. ఏమిటి 4 అంటే 4 ఏముంది? ఏమిటి 4? వాటికో ఇదో ఇదే క్రీడ, ఇది మిథ్య అని అన్నారు. కరెక్ట్, వెరీ ట్రూ. కాబట్టి ఈ జగత్తు అటువంటి లీల, అటువంటి క్రీడ ఎవరికి? ఆ పరమేశ్వరుడికి. ఆ పరమేశ్వరుడు ఎవరు? ఆత్మ. దేవ దివు క్రీడాయా. ఆ దివు అనే ధాతువుకి క్రీడ అనర్థం. కాబట్టి జగత్తు అనే క్రీడను నెరపువాడు కనుక దేవ. ఈ జగత్ అనేది తెలివి కంటే బాహ్యంగా అది ఎలాగూ ప్రకాశించట్లేదు. తెలివి ఎందే ఉన్నది ఆ జగత్తు. ఆ తెలివికి ప్రకాశము అని అంటారు. దివు కాంతం ప్రకాశము. ఆ చైతన్య ప్రకాశము ఆయన దేవుడి యొక్క స్వరూపం. అది చైతన్య ప్రకాశంగా చిన్మయుడుగా ఉంటాడు దేవుడు. దేవుడు అంటే మధ్యామాంసమయుడుగా ఉండడు. ఇప్పుడు విష్ణు అంటే ఆయనకు చర్మం, ఆ చర్మంలో ఒక రక్తం, ఆ రక్తం చుట్టూ మాంసం, అక్కడ ఎముకలు అలా ఉండవు. అలా ఉంటే ఆయన కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. అలా ఉండదు, చిన్మయుడుగా ఉంటాడు. ఆ చైతన్య స్వరూపుడే. ఆ రూపాన్ని మనం ఒక ధ్యానం కోసం, ధ్యానంలో మనస్సును ఏకాగ్రం చేయడం కోసం ఒక రూపాన్ని కల్పన చేస్తాం. ఇప్పుడు ఒక రూపాన్ని మీరు భావన చేస్తున్నారు. మీరు భావన చేసే రూపము అది చిన్మయమా మధ్యామయమా అండి? మధ్యామాంసమయమా అని ఇక్కడ కూర్చుని నేను అడుగుతాను, చెప్పండి. ఇక్కడ కూర్చుని నేను ఓం నమః శివాయ నా శివుడు స్థానంగా ధ్యానం చేస్తున్న రూపాన్ని నేను ధ్యానం చేస్తున్నాను. ఇప్పుడు ఆ రూపము చిన్మయమా మాంసమయమా అండి? చిన్మయం. ఓకే. ఇప్పుడు ప్రియురాలి ఫోటోను చూసి చాలా ఆనందపడిపోతూ ప్రియురాలను భావన చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రియురాలు మధ్యామాంసమయమా చిన్మయమా? చిన్మయం. ఇప్పుడు ఆ ప్రియురాలు పక్కన ఉందండి. ఆమె కేసు చూసి వీడు ఉల్లాసంగా కూర్చుని ఇలాగా ఎంతో ఆనందిస్తున్నాడండి. సినిమాలో పక్కన అప్పుడప్పుడు ఆమె కేసు చూసి సంతోషిస్తున్నాడండి. ఇప్పుడు వీడు చూసి ఆనందిస్తున్న ప్రియురాలు చిన్మయమా మధ్యామాంసమయమా? చిన్మయం. సర్వం చిన్మయం.
చిన్మయం తప్ప వేరే ఏమీ లేదు. ఆ చిత్, ఆ ధాతువు అన్న మూల ధాతువు చిత్ ఏది కలదో అది దేవ, అది దీవి శబ్దానికి, అది దేవుడు అంటే. అంతేగాని దేవుడు అంటే మనకంటే హయ్యర్ లెవెల్ సంసారంలో కొన్ని భావన చేసి చూడండి. ఆ మహాత్ముడు చెప్పిన మాటలు నేను ఎన్నటికీ మరవలేదు. నేను చెప్పాను, మళ్ళీ వాళ్ళు చెప్తున్నాను. పూర్వం దేవాలయం అంటే విభూతి ఇచ్చి పంపించేవారు. దేవాలయం వెళ్తే విభూతి ఇచ్చేవారు, ముఖానికి పుట్టినవాళ్ళు అయిపోయారు. అక్కడితో పని అయిపోయింది, మన దాంట్లో మనం వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ వైష్ణవ కల్ట్ వచ్చిన తర్వాత దేవాలయాలన్నీ పెద్ద పెద్ద వంటశాలలాగా తయారైపోయి, దేవాలయము అంటే పెద్ద పెద్ద వ్యవస్థ, భోజనం వ్యవస్థ. ఆ భోజనంలో ఎలా ఉన్న ఆహార వ్యవస్థ చాలా పెద్ద హైస్థాయి వ్యవస్థ. దేవుడికి అలంకారాలు, ఆభరణాలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, ఈ రకంగా ఆ దేవుణ్ణి రిచ్ మ్యాన్స్ గాడ్గా తయారు చేసుకుంటారు. సింపుల్ పీపుల్ కెనాట్ అఫోర్డ్ సచ్ ఎ గాడ్. వెరీ సింపుల్ పీపుల్ అఫోర్డ్ చేయలేరు ఆ గాడ్. గాడ్ చాలా రిచ్ గాడ్, రిచ్ మ్యాన్స్ గాడ్. ఏదో వైరాగ్యం ఉంటుంది కదా అన్ని రంగాల్లోనూ. ఇప్పుడు శివుడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు సన్యాసులు శివుణ్ణి వాళ్ళు ఉన్నమశివే భస్మం తప్ప ఇంకేమవుతుంది. ఆహారం దేనికంటే బాడీని నిలబెట్టడం కోసం ఏదో భిక్షాపాత్ర కోసం తినేస్తారు. అదే మీరు దేవాలయం కట్టు కూర్చున్నారనుకోండి, దేవుడికి దోపదీపులు విద్యాలని చందాలు వసూలు చేయడం మొదలుపెట్టారు. చాలా చందాలు వసూలు చేయాలి. కొద్దిపాటి చందాలు అయితే మనకి చాలా కామర్స్ దాంట్లో ప్రవేశిస్తుంది. పోలండి ఆ విషయం వాటిందండి. అంటే దేవ అనే పదం యొక్క తత్వం తెలియకపోవడం చేత, లేదా తత్వాన్ని పరికట్టుకుని విస్మరించడం చేత వచ్చినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా. ఆత్మాదేవ, ఆత్మదేవుడు. ఈ ఆత్మదేవుడు ఇప్పుడు అంటే అర్థం ఏమిటి? ఈ ఆత్మదేవుడు కల్పయతి, ఆత్మానం కల్పయతి, తనను కల్పిస్తున్నాడు. ఇప్పుడు నిన్న రాత్రి నాకు కళ వచ్చింది. ఆ కళలో నేను కాశీ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి వచ్చాను. అది వచ్చింది కళ. అలాగే చెప్పాలి, అంతేగాని ఎక్కడికో క్లబ్కి వెళ్ళి పేకాడు వచ్చేయని చెప్పకూడదు. సందర్భంగా ఉండాలి, కూడా కొంత సంస్కారయుక్తంగా ఉండాలి కదా. సో ఇప్పుడు ఆ కళలో కాశీ వెళ్ళి స్నానం చేసి వచ్చినటువంటిది ఎవరు? నేనే కదండి. ఆ కళలో ఉన్నటువంటి కాశీను గంగా అదెవరు? అది నేనేనండి. అంటే ఇదేమిటిది? ఆ కళలో ఉండే సబ్జెక్టును కల్పించింది ఎవరు? నేనే. ఆ కళలో సబ్జెక్టు నేనే, ఆ కళలో ఉండే ఆబ్జెక్టును నేనే. అదేమిటి? నేను పోనీ ఆ సబ్జెక్టు ఆబ్జెక్టు సత్యమా? కాదు. కళ అయిపోయిన వెంటనే తెలివి వస్తే కొలక్కి. అంటే ఇప్పుడు ఏమైంది? నేను నన్ను ద్రష్టముగా, నేను నన్ను దృశ్యమునుగా కల్పించుకున్నాను. సరిపడిందా? ఆత్మానం కల్పయతి. అయితే దీని మీద ద్వైతులు అడుగుతారు, కానీ సంసార బంధంలో ఉన్నవాడు ఎవడని అడుగుతారు. ఆత్మాదేవ కదా, సంసార బంధంలో ఉన్నవాడు ఎవడని అడుగుతారు. ఏమంటే యశోద ముంగిట మట్టిలో ఆడుకుంటున్నవాడు ఎవడు? దేవుడా కదా. అంటే చొంగ కార్చుకుంటూ మట్టిలో పొరలాడుతున్నాడు యశోద ఇంటి ముంగిట. ఎవడు వాడు? దేవుడే. అదేమిటి దేవుడు? మరి అదే రహస్యం. యశోద ఇంటి ముంగిట మట్టిలో పొరలాడుతున్నాడు దేవుడు. అలాంటి పనులే చేస్తాడు, దేవుడే చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను. నేను రాత్రి నాకు కళ వచ్చింది. గంగానదిలో స్నానం చేసి వచ్చాను. పొద్దున్న లేచి వాళ్ళందరినీ పిలిచి నాకు ఈ కళ వచ్చింది, ఈ కళ సత్యము, కాబట్టి మనందరం ఇప్పుడు రైలు ఎక్కి గంగానదికి వెళ్ళాము. అయితే నాకు ఆ కళలో నాకు దేవుడు కనపడి నాకు ఏదో చెప్పాడు, ఇప్పుడు అక్కడ ఆ శివుని ఇక్కడ కూడా స్థాపించమన్నాడు అని నేను ఏదో మొదలుపెట్టాను అనుకోండి. దీన్ని ఏమనాలి? వ్యామోహం అనాలా? వ్యామోహం అనుకోండి. ఇప్పుడు ఈ వ్యామోహం పడుతున్నవాడు ఎవడు? నేనే. కాబట్టి నేనే నన్ను ద్రష్టనుగా కల్పించాను, దృశ్యాలుగా కల్పించాను. ఆ ద్రష్టాదృశ్య భేదానికి లేని సత్యత్వాన్ని వాటికి నేనే ఆపాదించాను. ఆపాదించి వాటి చేతను వ్యామోహితుడనై నేనే ఉన్నాను. ఆ వ్యామోహం యొక్క బంధంలో సతమతమవుతున్న వాటిని కూడా నేనే. అన్నీ నేనే. అవునండి. ఇది సినిమాకి వెళ్ళారు.
సినిమాలో అక్కడ హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉన్నాడు, ఆ హీరోని ప్రేమిస్తున్నాడు, హీరోయిన్ని ప్రేమిస్తున్నాడని మీరు కల్పించుకున్నదా అక్కడ ఉన్నదా, తెర మీద ఉన్నదా? మీరే కల్పించారు. హీరోని కల్పించింది ఎవరు? మీరు. హీరోయిన్ని కల్పించింది ఎవరు? మీరు. వారి మధ్య శృంగారాన్ని కల్పించింది ఎవరు? మీరు. ఆ శృంగారం సత్యమని భ్రమపడింది ఎవరు? అది మీరే, అన్నీ మీరే. కాబట్టి ఆత్మాదేవ ఆత్మానం కల్పయతి, ఆత్మానం బధ్నాతి, ఆత్మనా బధ్యతే. ఆత్మదేవుడు తనను తాను బంధించుకుంటున్నాడు, తానే బద్ధుడవుతున్నాడు, తానే విముక్తుడు. అన్నీ దాంట్లోనే భాగంగా ఉంటాయి. కాబట్టి ఆఖరికి మోక్షశాస్త్ర వ్యవహారం కూడా వీడి ఆత్మదేవుడు ఉన్నాడు. ఈ సంసారంలో నేనున్నానన్నాడు. ఈ సంసారంలో నేనున్నాన్నప్పుడు ఆ సంసారాన్ని కల్పించింది ఎవరు? సంసారం చెప్పిందా మీ దగ్గరికి వచ్చి నేను సంసారాన్ని నేను కట్టిపాడేశానని? అయితే మీరు అంటున్నారా? మీరు అంటున్నారు. అవునండి. కాబట్టి సంసారాన్ని కల్పించింది ఎవరు? మీరు. ఆ సంసారంలో నేను బద్ధుడనే ఉన్నాడు. ఇప్పుడు బద్ధుడిని ఎవరు కల్పించారు? మీరు. ఆ బంధం నుంచి విముక్తి కోసం వేదాంతాధ్యయనం దాన్ని కల్పించింది ఎవరు? మీరు. ఇదిగో వేదాంతం చదివి నేను విముక్తున్నయ్యాను అని ఆ విముక్తిని కల్పించింది ఎవరు? మీరు. ఆఖరికి మోక్షశాస్త్ర వ్యవహారంతో సహా సర్వము ఆత్మదేవుని యొక్క కల్పన. బంధ విముక్తులు కూడా ఆత్మదేవుని యొక్క కల్పన. ఇప్పుడు ఉంటే క్లుప్తంగా చెప్పిన ఈ విషయం దీని మీద చాలా విస్తారంగా ఎదురెదురు చెప్పబోతున్నాం. కాబట్టి ఈ సర్వమును ఆత్మదేవుడే కల్పిస్తున్నారు. ఎలాగంటే భాగవతంలో శ్లోకం ఉంటుంది, ఋతేర్థం యత్ ప్రతీయేత. అర్థం ఋతే యత్ ప్రతీయేత. అక్కడ వస్తువు లేదండి కానీ ఉన్నట్టు కనపడుతుంది. పాము లేదు, ఏమీ లేదు, కానీ ఉన్నట్టు కనపడుతుంది. ఋతేర్థం యత్ ప్రతీయేత. కొని ఉన్నట్టు కనపడింది. ఉందన్నామంటే అలా కనపడుతూనే ఉండాలి, ఇంకా అది మాయమైపోకూడదు. నా ప్రతీయేత మళ్ళీ కనపడడం మానేస్తుంది. ఏమండి ఇప్పుడు మీరు చెప్పండి, రాడు ఉంది, అక్కడ బాగుందా? లేదు, ఉన్నట్టు కనపడింది. కొన్ని ఉన్నట్టు కనపడి అలా కనపడుతూనే ఉంటే ఉందని అనుకోవచ్చు, అలా కనపడుతూనే ఉందా? మళ్ళీ మానేసింది కనపడటం. నా ప్రతీయేత. ఇప్పుడు ఈ పాముకి అధిష్టానం లోకస్ మీరా తాడా? మీరు. ఆత్మని అధ్యాస ఎక్కడ ఉంటుందండి? అధ్యాస బయట ఉండదు. జ్ఞానాధ్యాసన అంగీకరిస్తారు వేదాంతం, అర్థాధ్యాసన చెప్తారు తార్కికులు. అధ్యాస భాషను చదివారు మీరు. అర్థాధ్యాస అంటే అర్థం సత్యం తార్కికుడికి. అంచేత అర్థంలో అధ్యాసం ఉందంటాడు. ఆ త్రాడుయ మీద పావుందంటాడు, బయట ఉండే త్రాడు మీద బయట ఉండే పావు అంటాడు. వాడిని ఎలా బయట పావు ఉండడం ఏంటంటే కలకాయి, బయట పావు ఏముందిరా? పావు అనే భ్రమ బయట తాడు మీద ఉందా, నీ బుర్రలో ఉందా? తర్వాత బయట ఉండే తాడు మీద వీడు పాముని అధ్యారోపణ చేశాడా, లేకపోతే బయట ఉండే పామును చూసి బయట ఉండే త్రాడును చూసి మానసికమైన త్రాడు మీద మానసికమైన పామును అధ్యారోపణ చేశాడా? ఏది సత్యం తెలుస్తుంది కదా. దాన్నే జ్ఞానాధ్యాస అంటారు. ప్రజ్ఞ జ్ఞానం మీద సర్ప జ్ఞానాన్ని అధ్యారోపణ చేస్తుంది. కాబట్టి సో ఋతేర్థంజ ప్రతీయేత, అది చేసింది అధ్యారోపణ కాబట్టి అది పోతుంది కూడా. న ప్రతీయేత. అధ్యారోపణ చేసినప్పుడు లోకస్ ఏమిటి? తాను. పోయినప్పుడు ఆ జ్ఞానం పోయినప్పుడు ఆ లోకస్ ఏమిటి? తాను, ఆత్మను. ఋతేర్థంజ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తం విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథాతమ అని ఒక శ్లోకం ఉంటుంది దీంట్లో భాగవతంలో. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి, త్రాడు ఉంది, అక్కడ త్రాడు ఉంది, త్రాడును చూశాను, త్రాడు ప్రకాశించింది. దేంట్లో ప్రకాశించింది? నాలో ప్రకాశించింది. చైతన్య స్వరూపంలో ప్రకాశిస్తుంది, తెలివిలో ప్రకాశిస్తుందండి. దేహానికి బయట ఉన్నా తెలివికి బయట ఉంటే ఎలా పుట్టుతుంది? తెలివికి బయట త్రాడు ఉంటే అది త్రాడు అని ఎలా చెప్తారు మీరు? కాబట్టి త్రాడు దేంట్లో ప్రకాశించింది? తెలివిలో ప్రకాశించింది. తెలివి అంటే నేనే కదా తెలివి, నాలో ప్రకాశించింది. ఆ నాలో ప్రకాశించిన త్రాడు యందు పాముని భ్రమ ఎక్కడ ప్రకాశించింది? నాలో. భ్రమ కూడా ప్రకాశించాలి కదా, అది నాలో ప్రకాశించింది. అది భ్రమను ఎలా తెలిసింది? ఆ ప్రకాశించిన పాము ప్రకాశించడం మానేసింటే భ్రమం తెలిసింది. ఆ పాము ఎక్కడ ప్రకాశించడం మానేసింది? నాలో ప్రకాశించడం మానేసింది. కాబట్టి ఇప్పుడు ఈ మాయ ఎవరి మాయది? నేను
నా కోసం కల్పించుకున్న మాయ, నేను కల్పించుకున్న మాయలో నేనేమో కొంతసేపు భయపడ్డాను, ఆ భయం నుంచి ఆ మాయ నుంచి ఆ మిథ్యా భయం నుంచి నేను విముక్తున్నమైనాను. అంతేనా? తనే తుమ్ముకుని తనే మహాదేవానో వసుదేవానో అనుకుంటూ ఉంటాడు మనిషి. పెళ్లి చేసుకున్నాడండి, ఓ అద్భుతం ప్రేమ ఇది ఏదే అన్నాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని తర్వాత ఏడాదో 2 ఏళ్ళ ఇంద్రా ఇది ఎంతో తప్పు అనుకున్నాడు. మళ్ళీ వెళ్ళి వెళ్ళే వాళ్ళని పెట్టుకుని డబ్బులు ఇచ్చి సంతకాలు పెట్టించి కాగితాలు పెట్టి ఇది చేసి మళ్ళీ డైవర్స్ అయ్యాయి. ఇప్పుడు వాట్ ఈజ్ ఇది నా ఈ వాయ తనే వాయని కనిపించింది. ఆ మాయలో తనే కొంత సుఖాన్ని అనుభవించి ఆ సుఖానికి తగ్గ మోతాదులో 50-50 దుఃఖాన్ని అనుభవించి ఈ దుఃఖాలు రాకూడదు బాబోయ్ అని తనే వదిలించుకుని ఇప్పుడు మళ్ళీ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇదంతా కూడా ఏమిటంటారు? నేనుగా ఉండగా ఇదంతా నడిచిపోయింది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడిచిపోయింది. ఆ కాలము అదంతా కూడా మాయ తప్ప ఇంకెవళ్ళు కాదు. ఎవళ్ళ మాయ? ఆత్మనో మాయ. మాయా అంటే మ్యాజిక్, ఇంద్రజాలము అనర్థం. తమ్ విద్యాదాత్మనో మాయా. దీనికి దృష్టాంతం ఏంటో తెలుసునండి. యథాభాసో యథాతమ. భాగవతంలో దృష్టాంతం. సూర్యుడిని పాము మింగేసింది. ఏమిటి పాము మింగేయడం ఏమిటండి? సూర్యుడిని పాము మింగడం లేదు, తేలు మింగడం లేదు. తమహ అది ఒక నీడ. నీడ కూడా ఇప్పుడు చూడండి, సూర్యుడి మీద నీడుందా, వీడి కంటి మీద నీడుందండి. ఏ సూర్యుడి మీద నీడు ఎవడైనా నవ్విపోతాడు. సూర్యుడి మీద ఏ నీడ ఉండదు. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడికి అడ్డం వస్తే ఇప్పుడు నేను నిలబడ్డాను, ఈ దీపం వల్ల ఇక్కడ పడింది నీడ. ఇప్పుడు ఈ నీడ దీపం మీద ఉందా, లేకపోతే దీపం వల్ల ఇక్కడ పడిందా? దీపం మీద ఏ నీడ ఉండదు. దీపం మీద నీడ ఉంటే ఇంకా నీడలే ఉండవు, అన్నీ మూసుకుపోతాయి. సూర్యుడి మీద ఏ నీడ ఉండదు. నీడ ఎక్కడ ఉంటుందంటే సూర్యకాంతిలో భూమి ప్రకాశిస్తుంటే ఆ భూమి మీద నిలబడ్డవాడి నేత్రమునందు నీడ కనపడుతుంది, నీడ దర్శనమిస్తుంది. ఎందువల్ల? అడ్డొచ్చింది, ఆ నీడ పోయింది. ఆ భాష యథాభాస యథాతమ. కాబట్టి ఆ భాష అయినా తమహ అయినా, వెలుతురైనా చీకటైనా, ఎక్లిప్స్ గ్రహణం పట్టినా గ్రహణం విడిచినా, గ్రహణం పట్టిందంట మళ్ళీ గ్రహణం విముక్తి విడిచిందంట. ఈ గ్రహణం పట్టిందన్నా గ్రహణం విడిచిందన్నా ఏది సూర్య భగవాను ఎందు లేవు, అన్నీ నాలుగునే ఉంటాయి. అంతా భ్రమ తప్ప ఇంకేది అని ఈ విధంగా భాగవతం ఉంటారు. కాబట్టి ఆత్మనో మాయాం విద్యాత్, ఇదంతా కూడా ఆత్మదేవుని యొక్క మాయా అని మీరు తెలుసుకోండి. కల్పయత్యాత్మనాత్మానం ఆత్మ దేవ స్వమాయ. సో ఆత్మా దేవ. ఆత్మ ఒక స్పోర్ట్స్ పర్సన్. దేవ అంటే దిగు క్రీడాకారుడు అంటూ ఉంటారు. సినిమా వాళ్ళని కళాకారులని, స్పోర్ట్స్ పీపుల్ని క్రీడాకారులని అంటారు. సో ఆట అని ఒకటి ఉంది. ఆట అంటే అమెరికన్ తెలుగు అసోసియేషన్. లాస్ట్ ఇయర్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తే నేను పోయాను, వాళ్ళ సమావేశానికి వెళ్ళాను. సరే, ఒకందుకు నేను వెళ్ళాను, ఒకందుకు వాళ్ళు పిలిచారు అనుకోండి. వాళ్ళకు కొంత అన్ని రంగాలు కవర్ కావాలి. అందుకోసం సన్యాసం రంగం కూడా ఈ మధ్యకాలంలో ఇంకోటి చదువుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళకు కూడా ఒక సన్యాసం కూడా పెట్టుకుంటే స్పిరిచువల్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళకి ఫీల్డ్స్ ఉంటాయి, కల్చరల్, స్పిరిచువల్, ఇలా ఏమో ఉంటాయి. ఆ స్పిరిచువల్ కోసం నేను వెళ్ళాను, ఏదో క్లాసులో చెప్పాను, అయిపోయింది. నా పని అయింది, వాళ్ళ పని అయింది. ఆల్ ఆర్ ఖుష్. ఐఎమ్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ. అక్కడ ఒక హోటల్లో మకాం ఇచ్చారు. ఆ హోటల్లో ఉండి ఆ లిఫ్ట్లో పైకి కిందకి వెళ్తూ ఉన్నాం. ఆ భోజనానికి వెళ్ళడం ఏదో చేయాలి కదా. వెళ్తుంటే అక్కడ క్రీడాకారులు, కళాకారులు వీళ్ళందరూ. ఈ లిఫ్ట్లో చూస్తే కళాకారులు, ఈ సినిమా యాక్టర్లు ఉన్నాయి ఆ లిఫ్ట్లో. తర్వాత క్రీడాకారులు అంటే ఈ క్రికెట్ ప్లేయర్స్ అసలు ఎక్కడో చూసినట్టుంది. ఒకటే క్రికెట్ ప్లేయర్. ఆ తర్వాత గొల్లపూడి మారుతీరావు గారు, ఇంకా ఎవరు ఈ హాస్య నటులు వీళ్ళందరూ. సరే, మనం ఊరికే అలా అనుకుంటాం. వాళ్ళు బాగున్నాం, మన పని మనం తీసుకుంటే మన క్లాస్ మనం బాగుంటుంది వస్తాం అనుకుంటాం. ఆత్మయే యథాత్మైన క్రీడాకారుడు. ఆత్మ క్రీడ.
ఆత్మయే క్రీడాకారుడు, స్పోర్ట్స్ పర్సన్. దేవ అంటే స్పోర్ట్స్ పర్సన్, అది ఇంతకీ అర్థం. దేవ అంటే దిగు క్రీడాయా, ఆత్మ ఇస్ ది స్పోర్ట్స్ పర్సన్. ఈ స్పోర్ట్స్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, వాడి క్రీడలో వాడు ఏముంటుంది, ఇలా కొడతాడు. కొడితే ఆ బంతి వెళ్ళి ఎక్కడో అక్కడ పడుతుంది, ఆ వెలాసిటీకి తగ్గట్టుగా ఎక్కడో అక్కడ పడుతుంది. పడితే చాలా సంతోషపడిపోతాడు, మళ్ళీ కొడతాడు. అది ఇంకోసారి ఎక్కడో పడుతుంది, పడితే అయ్యో అని దుఃఖపడిపోతాడు. వీటికి టెన్నిస్ ఆడతాడు. ఆ కొట్టినప్పుడు పెద్ద ఎగిరి ఓ పెద్ద గెంతు వేస్తాడు మహానందంలో, మళ్ళీ కొడతాడు. ఈసారి ఈ బ్యాట్ వేసి నేలకేసుకుంటాడు, బ్యాట్ ఇలా నేలకేసుకుంటాడు. వల్ల కొంతమంది ఉన్నారు, బ్యాట్ను కొట్టేస్తే అది విరిగి ముక్కలైపోతే వెంటనే వెళ్ళిపోయి ఆ బ్యాట్ని వాడు అక్కడ కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళి వేస్ట్ బాస్కెట్లో వేసిస్తాడు, మళ్ళీ ఇంకో బ్యాట్ తెచ్చుకుంటారు. ఇప్పుడు అంపైర్ చిన్న వార్నింగ్ ఇస్తాడు, బ్యాట్ అబ్యూస్ అని. అబ్యూస్లు ఉన్నాయి, బ్యాట్ అబ్యూస్, బాల్ అబ్యూస్, గ్రౌండ్ అబ్యూస్ అని 3 అబ్యూస్లు ఉన్నాయి. అంటే గ్రౌండ్ తోటి కాలుతో తన్నేయడం, గ్రౌండ్ బాల్ని విసిరి కొట్టడం, బ్యాట్ని విసిరి కొట్టడం, వాడు చిన్న వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు ఈ పాయింట్ వచ్చిందని ఎగిరి గెలిచేస్తున్నది ఎవరు? నేను. పాయింట్ పోయిందని దుఃఖించేసి మహా దుఃఖాన్ని పొందుతున్నది ఎవరు? నేను. ఆత్మదేవుడు సంసారం అనేటువంటి దాంట్లో బద్ధుడిగా తనను తాను కల్పించుకుని ఆ బంధంలో భాగంగా ఇదిగో సుఖం వచ్చిందని సంతోషిస్తున్నది ఎవరు? ఆత్మదేవుడు. అయ్యో నాకు దుఃఖాలు వచ్చేసేయని కష్టపడుతున్నది ఎవరు? ఆత్మదేవుడు. ఇవాళ పొద్దున్న తలుపు పెట్టారు, ఎవరో బడబడవా తలుపు పెట్టారు, ఎవరా అని చెప్పేసి వెళ్ళి తలుపు తీస్తే 3 రోజుల్లో వచ్చేసారు బాబు. ఇప్పుడు ముక్కు ముఖం అక్కడ వచ్చేసి అయ్యా కన్ను కూర్చోబెడితే ఏమిటండి విషయం ఏమిటి అసలు, మీకు నేను ఎవరో తెలుసు, నాకు తెలుసు మీకు ఏమిటి, నాతో పనులు వచ్చారు. అవును, ఏమిటి పనులు ఏంటంటే, చూడండి జీవితంలో చాలా కష్టాలు వస్తున్నాయి. అవునా, మీరు కష్టాలు అంటున్నారు, జీవితంలో కష్టాలు అందరికీ వస్తాయి, కొంచెం ఒడిదుడుకులోనే ఉంటాయి, మీరు కొంచెం ఎదుర్కోవడం అలవాటు చేసుకోవాలి. అంటే అలాగేలాగంటే మీరు మా కష్టాలు తెచ్చారు, చాలా ఏమంటే చాలా మీ కష్టాలు అయితే ఇస్తారు, పండుగలో పొలం కావలిస్తే ఇస్తారు. నేను ఏదైనా మీకు సేవ చేయగలిగింది ఉంటే చేస్తాను, కానీ మీ కష్టాలు నేను అలా తీరుస్తానండి అని చెప్పేసి జాగ్రత్తగా చెప్పి ఆ తర్వాత ఏమిటా విషయం అని చెప్తే వాళ్ళకి కావాల్సింది నేను తీర్చగలిగేది కానీ నేను అలా తీరుస్తాను. అప్పుడు నేనేం చెప్తాను, భగవద్గీతలో కానీ ఉపనిషత్తులో కానీ ఎప్పుడైనా ఏదైనా తెలియదు ఏమైనా ఉంటే నా దగ్గరికి వచ్చేసేయండి మీరు, నేను ట్రై చేస్తాను. అంటే వాళ్ళు ఏమన్నా అవేమిటండి అని భగవద్గీత ఉపనిషత్తులు అంటే కొత్త రకం స్వీట్లు ఏమైనా మార్కెట్లోకి వచ్చాయా, ఏమిటి అవేమిటి అసలు, అదే మరి సంగతి. కాబట్టి మీ సమస్య పరిష్కారం నా దగ్గర లభించదు అని నేను చెప్పాను. వాళ్ళు అలా దుఃఖపడిపోతున్నారు. సో ఆత్మదేవుడు, ఆత్మాదేవ అలా దుఃఖపడిపోతున్నది వాళ్ళే. మళ్ళీ 1 నెల తర్వాత 2 నెలల తర్వాత వాళ్ళే కనబడి ఏమన్నా అప్పుడు ఏదో మీరు కష్టం ఉన్నారు, ఎలా ఉన్నది ఇప్పుడు బాగానే ఉందంటాడు. వాళ్ళ అది కూడా ఉంది. ఈ రకంగా క్రయింగ్ హింసెల్ఫ్ అండ్ లాఫింగ్ హింసెల్ఫ్. నేను సుఖిని, నేను సుఖిని, నేను సుఖిని, నేను దుఃఖిని, నేను దుఃఖిని, నేను దుఃఖిని. ఇది క్రీడ, ఆత్మదేవుని యొక్క క్రీడ. క్రీడ చేస్తున్నటువంటి వాడు ఆత్మదేవుడు మాత్రమే. ఆత్మ ఆత్మ ఎటస్సి భాష్యకారులు ఏమంటారు, స్వయం స్వమాయయా స్వమాత్మానం ఆత్మాదేవ ఆత్మన్యేవ పశ్యమానం భేదాకారం కల్పయతి రజ్వాదావివ సర్పాది. అదండి ఈ ఆత్మదేవుడు కల్పిస్తున్నాడు. కల్పయతి ఎలా కల్పిస్తున్నాడు? రజ్జునందు సర్పమును కల్పించినట్టుగా, ఆదిశక్తిని వేశారు, త్రాడు నందు పామును కల్పించినట్టుగా. అంటే లేనిది ఉన్నట్లుగా భ్రమపడుతున్నాడని అర్థం. ఆదిశక్తాన్ని వేశారు కనుక శుక్తి యందు రజతము. ఆది ఉన్నప్పుడు మనం ఒకటి తీసుకోవాలి. శుక్తి అంటే ఆల్చిప్ప, దాని యందు రజతము అంటే వెండి. ఇది వెండిలా ప్రకాశిస్తుంది, ఎండలో వెండిలా ప్రకాశిస్తుంది. వీడు వెండి అని భ్రమపడతాడు, ఇంకేత శుక్తి యందు రజతము. సో ఆ విధంగా అక్కడ లేని దానికి అక్కడ కల్పిస్తున్నాడు, ఆత్మదేవుడు కల్పిస్తున్నాడు. కాబట్టి కల్పించింది ఆత్మదేవుడు కదా, మరి ఆ కల్పన చేత మోసపోయేది ఎవరు? మోహాన్ని పొంది అది ఆత్మదేవుడే. మాయేషా తస్య దేవస్య యయా సమ్మోహితస్య. ఆయనే సమ్మోహితుడు.
ఇప్పుడు విష్ణువు ఎవరండి? ఆ దేవుడే. శివుడు ఎవరు? ఆ దేవుడే. ఈ శివుడు వరం ఇచ్చాడు భస్మాసురుడికి. ఈ భస్మాసురుడు ఎవడు? అది ఆ దేవుడే. అన్నీ ఆ దేవుడే, ఒకే దేవుడు. ఈ భస్మాసురుడు శివుడు తరుముకొస్తున్నాడు. ఇప్పుడు చంపడానికి సిద్ధపడుతున్నదెవరు? ఆత్మదేవుడే. చంపబడడానికి సిద్ధంగా ఉన్నదెవరు? అది ఆత్మదేవుడే. అప్పుడు విష్ణువు కాపాడుతాడు. అది అన్నీ ఆత్మదేవుడు తప్ప ఇంక ఏమీ లేదు. ఆ విష్ణువు యొక్క సౌందర్యాన్ని చూసి శివుడు మోహపోయాడు. ఈ శివుడు ఎవరు? ఇది ఆత్మదేవుడే. ఆ మోహపెట్టిన విష్ణువు ఎవరు? అది ఆత్మదేవుడే. ఆత్మదేవుడు తప్ప వేరే ఇంకేమీ లేదు. ఈ రకంగా మీరు పురాణ గాథల్ని జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ లేకపోతే వాటిని మీరు లిటరల్గా తీసుకుంటే యూ ఫాల్ ఇంటూ దాని నుంచి బయటపడడం చాలా కష్టం. పురాణాలని లిటరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ దే ఆర్ అపోజిట్ ఈచ్ అదర్. లిటరల్గా తీసుకోవడం వర్సెస్ టేక్ ది స్పిరిట్. స్పిరిట్ తీసుకుంటే దాన్ని స్పిరిచువాలిటీ అంటారు. లిటరల్గా తీసుకుంటే దాన్ని లిటరాలిటీ. అర్థమైందండి?